దేవుడు చెప్తున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, భూమి మీద మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి? చాలా మంది ఏం చేస్తారో తెలుసా, ఎందరికో మేలు చేస్తే మన జీవితంలో ఒక మేలు అడ్డుపడుతుందని అంటారు. ఎందరికో పుణ్యం చేస్తే మనకు పుణ్యం అడ్డుపడుతుంది అని అంటారు. అది కాదు ఇక్కడ మ్యాటర్. ఫస్ట్ ఎవరు చేయాలి? నీకు భూమి మీద మేలు కలగాలంటే ఫస్ట్ ఎవరికి మేలు చేయాలి? తల్లిదండ్రులకు మేలు చేయకుండా దారిన పోయే దానయ్యలకు ఎంతమందికి మేలు చేసినా అది సున్నే. గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులకు మేలు చేయకుండా దారిన పోయే దానయ్యలకు ఎంతమందికి మేలు చేసినా అది గుండు సున్నే. దేవుని గ్రంథం చెప్తున్నది ఫస్ట్ ఎవరికి మేలు చేయాలంట? తల్లిదండ్రులకు మేలు చేస్తే మనకు భూమి మీద మేలు కలుగుతుంది. నీకు భూమి మీద మేలు కలుగునట్లు, మేలు మేలు అంటే ప్రతి మనిషి జీవితంలో మేలు జరగాలంటే, మేలు కలగాలంటే ప్రతి మనిషి చేయవలసింది ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించాలి. ఒకటి, నేనే పని చేసినా మేలు కలగట్లేదు, మేలుకరంగా ఉండట్లేదు అంటే ఫస్ట్ మేలు కలగాలంటే ఏం చేయాలని దేవుని మాట చెప్తుందంటే నీ తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటే నీకు మేలు కలుగుతుంది. రెండో పాయింట్, దీర్ఘాయుష్మంతుడు. దీర్ఘాయుష్ కాలం, దీర్ఘాయుష్ కాలం ఉండాలంటే ఏం చేయాలి? చాలా మంది మందు తాగకుండా, మాంసం తినకుండా మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఎంత ఆరోగ్యాన్ని కాపాడుకున్నా రావాల్సింది ఏం చేయాలి? ఫస్ట్ దీర్ఘాయుష్ కావాలంటే ఆకుకూరలు, కాయగూరలు తింటే దీర్ఘాయుష్ రాదు. మాంసం, మందు మానేస్తే దీర్ఘాయుష్ రాదు. ఇది ఒక కారణం కావచ్చు, కానీ దీర్ఘాయుష్ అందులో ఉండదు. దీర్ఘాయుష్మంతుడు కావాలంటే తల్లిదండ్రుల దీవెన ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రుల దీవెన ఉండాలి. తల్లిదండ్రుల దీవెన అన్నం పెట్టకపోతే, వాళ్ళను వేధిస్తే, వాళ్ళను కొడితే దీవిస్తారా? ఇంకా 100 ఏళ్ళు బతికి నన్ను టార్చర్ పెట్టాయి అంటారా? తల్లిదండ్రులు ఎప్పుడు దీవిస్తారు? వాళ్ళ మంచి చెడు చూసుకొని, మనం పసితనంలో ఉన్నప్పుడు, మనం బాల్యంలో ఉన్నప్పుడు, మనం షెడ్యూల్ వేసుకొని ఉన్నప్పుడు మనలను ఎంత ప్రేమతో ప్రేమించారో అంత ప్రేమతో వాళ్ళని తిరిగి ప్రేమించకుండా అందులో సగమైన అంత ప్రేమించడం మన నుంచి కాదు. కానీ ఎంత ప్రేమించాలి? అందులో సగమైన ప్రేమిస్తే వాళ్ళ ఆడికి తృప్తి పడిపోతారు. తృప్తి పడిపోయి ఏం చేస్తారంటే దీవిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు దీవిస్తారు. సాలయ్య నా కొడుకు పచ్చడితో అన్నం పెట్టిండు, మాంసంతో కాకుండా దేనితో పెట్టిండు? చాలు. పచ్చడితో పెట్టినా, సల్లబోసి పెరుగు పోసి పెట్టినా చాలు. కానీ మనకు వాళ్ళు పచ్చళ్ళతో సల్లబోసి పెరుగు పోసి పెట్టలే. బిర్యానీలు, పండ్లు, పలహారాలు ఏది పడుతుంది. కానీ వాళ్ళు పెట్టినంత కోరకపోయినా మనం శాతనైన దాంట్లో, మనం తినగా మిగిలిన దాంట్లోనైనా రసమేసి అన్న వాళ్ళకి వాళ్ళ ఆడికి ఏమైపోతారంటే దీవిస్తారు. భూమి మీద మనం బ్రతకాలంటే ఒకటి, దీర్ఘాయుష్మంతుడు కావాలంటే తల్లిదండ్రులు దీవించాలి. తల్లిదండ్రులు దీవించకుండా నిన్ను ఎంతమంది దీవించినా వ్యర్థమే. వాళ్ళు పాస్టర్లు కావచ్చు, సేవకులు కావచ్చు, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా, ఎంత పెద్ద నీతిమంతులైనా, ఎంత గొప్పోళ్ళైనా తల్లిదండ్రులు దీవించండి. మిగతా వారు ఎవరు దీవించిన ఆ దీవెన నిలువద్దు. ఫస్ట్ ఎవరు దీవించాలి? తల్లిదండ్రులు దీవిస్తేనే నిన్ను దీవించిన వాళ్ళ దీవెనలన్నీ అప్పుడు నీకు నిలబడతాయి. ఒకటి, నిండా 100 ఏళ్ళు బ్రతకాలంటే, దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతా బతకాలంటే, దేవుడిచ్చిన దినాలన్నీ భూమి మీద బతకాలంటే, దేవుడిచ్చిన గింజలన్నీ పరిపూర్ణంగా తిని మిగిలించకుండా తినాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రుల దీవెన
తల్లిదండ్రుల దీవెన కావాలా కావద్దా? తల్లిదండ్రుల దీవెన కావాలంటే మరి తల్లి ఎప్పుడు దీవిస్తుంది, తండ్రి ఎప్పుడు దీవిస్తాడు కదా? వాళ్ళని సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? వాళ్లకు సంతోష పెట్టాలంటే వాళ్ళు లక్షలు ఏమో అడగరు. అడుగుతారా? లక్షలు అడుగుతున్నారా? ఏమడుగుతారు? ఏమడుగుతారు? ఏమన్నా ఆస్తులు అడుగుతారా? ప్రాణం అడుగుతారా? డబ్బు అడుగుతారా? ఏమడుగుతారు? ఏమి అడగరు వాళ్ళు. ఏమడుగుతారంటే ఒక ముద్ద అన్నం తిని వాళ్ళతో ప్రేమగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే జీవిస్తారు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, మనిషి దీర్ఘాయుష్కాలం బతకాలంటే డబ్బు ఉంటే బతకడు, కాయగూరలు ఆకుకూరలు యోగాలు వాకింగ్లు చేస్తే బతకడు. తల్లిదండ్రుల దీవెన ఉంటే మనిషి నిన్న నూరేళ్ళు బతకడు. 1. 2, జీవితంలో మేలు కలగాలంటే తల్లి కానీ తండ్రి కానీ దీవించాలి. ఏమని? నువ్వు జీవితంలో అభివృద్ధి అవుతావు కూడా కానీ దీవించాలి. నువ్వు జీవితంలో ఇలాగ వృద్ధి పొందుతావు, జీవితంలో వర్ధిల్లుతావు అని ఎవరు దీవించాలి? తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధి గురించి ఆశీర్వదించాలి, దీవించాలి. తల్లిదండ్రులు శపిస్తే, తల్లిదండ్రులు దుఃఖపడితే, తల్లిదండ్రులను ఏడ్పించి పెద్ద పెద్దోళ్ళ కాలు మొక్కి దీవెనలు తీసుకున్నావు అనుకో, ఆ దీవెనలు దక్కవు, అయ్యి నెరవేరుస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. పెడతానే ఉన్నారు సార్, నేను చేస్తా. నా విషయం